తమ్నైల్ చూసావు కదా, అదే నిజం. లవ్ కొద్ది రోజులే బాగుంటుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. ఎందుకంటే నేను అది ప్రూవ్ చేస్తాను కూడా. ఓపికతో ఈ వీడియో చివరి వరకు చూస్తే నువ్వే ఒప్పుకుంటావు. నిజమే అన్న, నువ్వు చెప్పింది నిజమే అని నీ నోటితో నువ్వే అంటావు. లవ్ కొద్ది రోజులే బాగుంటుందని ఎందుకన్నానంటే బాసు, కాలం మారుద్ది, దాంతోపాటు మనము మారుతాం. ఈరోజు అద్భుతంగా అనిపించిన అదే లవ్ రేపు నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చదు అంటే దానికి రీజన్ కూడా చెప్తా. స్టార్టింగ్ స్టేజ్లో లవ్ ఎలా ఉంటుందంటే చాలా అందంగా, అప్పుడే వికసించిన గులాబీ మొక్కలాగా చాలా ఫ్రెష్గా, చాలా అద్భుతంగా ఉంటుంది. మన చుట్టూ మిరాకిల్ జరుగుతున్నట్టు, ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా అది మన గురించే జరిగినట్టు గాల్లో తేలిపోతాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ, ఒకే కూల్ డ్రింక్స్లో రెండు స్ట్రాలు పెట్టుకొని ముచ్చట్లు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా మధ్యలో వందల కొద్ది మెసేజ్లు, గంటల కొద్ది ఫోన్లు, మీటింగ్లు, చాటింగ్లు, వెయిటింగ్లు. అబ్బో, ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అద్భుతమైన మాయా ప్రపంచం. లైఫ్ లాంగ్ ఇదే మాయా ప్రపంచం కావాలి, ఇదే ఎక్స్పెక్టేషన్స్ కావాలి, ఇదే సర్ప్రైజ్లు కావాలి, ఇదే ఎగ్జైట్మెంట్లు కావాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా అలా జరగదు. అదే నిజం. ఎందుకంటే స్టార్టింగ్లో పెద్దగా ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అప్పుడు కేవలం ఇంప్రెషన్ చేయడాలు, సాక్రిఫైస్లు మాత్రమే ఉంటాయి. అందుకే గంటల కొద్ది వెయిట్ చేసినా, గంటల కొద్ది ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూసినా పెద్దగా ఎవ్వడికి కూడా కోపాలు ఏం రావు. అప్పుడు మిస్టేక్స్ కూడా చాలా క్యూట్గా, స్వీట్గా అనిపిస్తాయి. కానీ కాలం గడిచే కొద్దీ, అంటే ముందుకు వెళ్తున్న కొద్దీ, ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇద్దరి మధ్య ఒకరితో ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. నువ్వు అలా ఎందుకు ఉండట్లేదు, ఇలా ఎందుకు ఉండట్లేదు, నన్ను ఎందుకు అసలు అర్థం చేసుకోవట్లేదు, అసలు నువ్వు నాలా ఎందుకు ఉండట్లేదు అని ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. దాంతో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. సో అప్పటి వరకు చాలా స్వీట్గా, చాలా క్యూట్గా ఉన్న ప్రతి విషయం కూడా ఆ రోజు నుంచి అదో పెద్ద ఇరిటేషన్గా, చాలా చిరాకు తెప్పిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగిపోద్ది. నువ్వు మారిపోయావు, నువ్వు ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు, అప్పుడు నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకునేవాడు అని ఇలా కొత్త మాటలు పుడతాయి. ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి, గొడవలు వస్తాయి, కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగిపోద్ది, రెస్పెక్ట్ కూడా తగ్గిపోద్ది. ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించిన అదే లవ్ ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా మారిపోద్ది. దీనికి కారణం మనందరం చేస్తున్న తప్పే. అదేంటో తెలుసా, ప్రతి ఒక్కరు కూడా ముందు మనం మారకుండా అవతల వ్యక్తి మారాలి, మనల్ని అర్థం చేసుకోవాలి, మనలాగే ఆలోచించాలని అనుకుంటాం. నిజమైన ప్రేమ ఏంటంటే మన సోల్మేట్ మనల్ని అర్థం చేసుకోకపోయినా మనం తనని అర్థం చేసుకోవాలి. అది నిజమైన ప్రేమ. అడ్జస్ట్మెంట్ అవ్వాలి, సాక్రిఫైస్ చేయాలి, కమ్యూనికేషన్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, రెస్పెక్ట్ని పెంచుకోవాలి. అప్పుడే ఏ బంధమైనా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఎవ్వడు కూడా ఇలా చేయడు. ఎందుకంటే లవ్ కొద్ది రోజులే బాగుంటుంది. అందరికీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అదే లవ్ కావాలి, అదే ఫీలింగ్ కావాలి. ఒక్కటి చెప్తా విను బాసు, స్టార్టింగ్లో ఉన్న లవ్కి కేవలం నీ ఫీలింగ్స్ ఉంటే సరిపోద్ది. ఆ లవ్కి కేవలం ఫీలింగ్స్తో మాత్రమే పని. కానీ ముందుకెళ్ళే కొద్దీ అదే లవ్కి రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతాయి. లైఫ్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఉద్యోగం రెస్పాన్సిబిలిటీ కావచ్చు, పిల్లల బాధ్యత కావచ్చు, ఇంటి బాధ్యత కావచ్చు, నీ బాధ్యతే కావచ్చు. అప్పుడు నువ్వు నీ ప్రేమని ఆ రెస్పాన్సిబిలిటీలో వెతుక్కోవాలి. అంతేగాని నాకు ఇంకా మొదట్లో ఏ ఫీలింగ్స్ అయితే వచ్చాయో అదే ఫీలింగ్లో లవ్ కావాలి, అదే ఎక్స్పెక్టేషన్స్ కావాలి, ఇంకా అదే ఒకే చేతులు, ఇద్దరు ఒకే చేతులు పట్టుకొని ఒకే కూల్ డ్రింక్స్లో 2 స్టాల్ పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడాలి, నాకు ఆ ఫీలింగ్సే కావాలంటే దొబ్బదు. లవ్ కొద్ది రోజులే బాగుంటుంది. జీవితాంతం నాకు అదే లవ్ కావాలంటే దొరకదు. నిజం.